హైటెక్ భాగ్యనగరంలో ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాలకు పాల్పడ్డాడు. దుబాయ్లో బంగారం అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. బెంజ్ కార్లలో షికార్లు చేస్తున్నాడు. ఇది రౌడీ షీటర్ అయూబ్ లగ్జరీ లైఫ్. ఫేక్ పాస్పోర్ట్తో హైదరాబాద్ నుంచి ముంబై మీదుగా 6 నెలల క్రితం దుబాయ్ చెక్కేశాడు. ఇక్కడ మనోడిపై 40కి పైగా కేసులుండగా ఓ హత్య కేసులో కింది కోర్టు శిక్ష విధించినా హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఇంటర్పోల్ సాయంతో ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 1992 నుంచి నేరాల బాట పట్టిన అయూబ్ పాత బస్తీ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ల్యాండ్ కబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతూ కోట్ల రూపాయలు వెనకేశాడు. అమాయకులను బెదిరిస్తాడు. వెనకపోతే హత్యలు కూడా చేస్తాడు. 2002లో ఓ న్యాయవాది హత్య కేసులో ఇతనికి శిక్ష పడింది. అయితే హైకోర్టు అయూబ్ శిక్షను రద్దు చేసింది. ఇదే అదునుగా భావించిన అయూబ్ అక్రమంగా దుబాయ్ చెక్కేశాడు. నకిలీ పాస్పోర్ట్ సృష్టించి ముంబై మీదుగా దుబాయ్ పారిపోయాడు. అలా కోర్టు కేసు కొట్టేసిందో లేదో వెంటనే దుబాయ్ వెళ్లి అక్కడ దుకాణం తెరిచాడు. అక్రమాలు మొదలుపెట్టాడు. హైదరాబాద్ వచ్చే ప్రయాణికుల్ని టార్గెట్ చేసి వారి ద్వారా దొంగ బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన కిలోల కొద్దీ బంగారాన్ని అయూబ్ పంపిస్తున్నాడన్న దానిపై నిఘా పెట్టారు. అంతేకాదు దుబాయ్లో మకాం వేసి అనుచరులతో హైదరాబాద్లో హల్చల్ చేస్తూ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. అయూబ్ దురాగతాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయూబ్ కైసర్ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు జరిగేది. 2 గ్రూపులు ఏర్పాటు చేసి పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటికీ హైదరాబాద్లోని తన అనుచరుల సాయంతో వివిధ నేరాలు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటర్పోల్ సహాయంతో అయూబ్ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు హత్య కేసు శిక్ష రద్దుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ ఒక 5-6 నెలల క్రితం దుబాయ్ ఎబ్స్కాండ్ అయిపోయి దుబాయ్ వెళ్ళిపోయినట్టు మా పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. కైసర్ గ్యాంగ్కి ఆపోజిట్ గ్యాంగ్ని నడిపేవాడు. కైసర్ గ్యాంగ్కి మొత్తం అందరినీ పీడీ యాక్ట్లో పెట్టడం, ఆ తర్వాత ఇతని యాక్టివిటీస్ కొంత పెంచడం ద్వారా ఇతని మీద కూడా పోలీస్ నిఘా ముమ్మరం చేయటం, ఇతని మీద కూడా పీడీ యాక్ట్ పెట్టాలనే దాంట్లో అతను నకిలీ పాస్పోర్ట్ పెట్టుకుని దుబాయ్ పారిపోయినట్లు తెలిసింది. అతని యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్గా తెలిసిన తర్వాత ఇంటర్పోల్తో సంప్రదించి అతని మీద ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. అయూబ్ అనుచరులపై కూడా పోలీస్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లో అతడి అనుచరులు 6గురిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయూబ్ ముఖ్య అనుచరుడు అస్ఫక్ మహమ్మద్ పోలీసుల నుంచి 3 సార్లు తప్పించుకున్నాడు. ఇప్పుడు గుజరాత్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతన్ని పట్టుకునేందుకు 2 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. అయూబ్ అనుచరులు కొందరు అతనికి వ్యతిరేకంగా పోలీసులతో సంభాషణలు జరుపుతూ అతన్ని ఏం చేస్తారనే దానిపై ఆరా తీస్తున్నట్లు వినికిడి. అతని ప్రధాన అనుచరుడు అష్ఫక్ మహమ్మద్, ఇతను కూడా కాలపత్ర రౌడీ షీటర్. ఈ రాబరీసు, దోపిడీలు, ఎక్స్టార్షన్ వీటి మీద కేసులు ఉన్నాయి. ఇతను కూడా గుజరాత్, మహారాష్ట్రలో పరిసర ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఇప్పటికీ 2 సార్లు టీంలు వెళ్ళి వచ్చినాయి. త్రుటిలో తప్పించుకున్నాడు. సో ఇతను కూడా రాగానే ఇతని మీద కూడా పీడీ యాక్ట్ ప్రయోగించడం జరుగుతుంది. సో ఒకసారి అయూబ్, అష్ఫక్ దొరికితే ఆల్మోస్ట్ ఆల్ గ్యాంగ్స్టర్స్, నోటోరియస్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్టర్స్ అందరినీ పీడీ యాక్ట్ లోన్ పంపించినట్లు అవుతుంది. అయూబ్ పట్టుబడితే మాత్రం పాతబస్తీ నేరాలకు అడ్డుకడ పడినట్లే. ఇప్పటికే అతని దురాగతాలపై దుబాయ్ పోలీసులకు సమాచారం అందించారు అక్కడి ఖాకీలు. ఏ క్షణంలో అయినా దుబాయ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయవచ్చు. ఆ తర్వాత ఇండియాకు తరలించే అవకాశం ఉంది.